హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోటి ఉమెన్ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిగ్రీ పూర్తి కావస్తుందని ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు అయోమయంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని యూజీసీలో చేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థుల డిమాండ్స్ ఇంకా ఏమున్నాయి? కోటి ఉమెన్స్ కాలేజీలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వారి డిమాండ్స్ చూస్తే మాత్రం ఒకటి యూజీసీలో చేర్చాలని, దీని ద్వారా ఏదైతే యూజీసీలో లేకపోవడం తోటి తమకు ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళడానికి కావచ్చు, వివిధ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందడానికి కూడా తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా వారు పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం లేదనేది కూడా మరొక అంశంగా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు, దాంతో పాటుగా ఆహారం ఏదైతే ఆహారానికి సంబంధించి కూడా సరిగ్గా లేకపోవడంతో కూడా తాము అన్నం తినలేకపోతున్నామని కూడా వారు ఏదైతే పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదరాబాదరగా అటు ఏదైతే మహిళా విశ్వవిద్యాలయ పేరుని మార్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి టెక్నికల్ గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని గుర్తించడంలో విఫలమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ టెక్నికల్ ఇష్యూస్ ను కూడా పరిష్కరించాలనే అంశానికి సంబంధించి కూడా వారు ఈ 5 అంశాలపైన ఆందోళన కార్యక్రమానికి స్వీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులపైన అటు పోలీసులు కూడా దౌర్జన్యం చేసినట్టు కూడా నేరుగా విద్యార్థులే చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని కూడా విద్యార్థులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.